రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళంగానే ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు గూడా వచ్చి భారీగా టీడీపీ నుండి ఈయనకు ఘన స్వాగతం పలికారు రేవంత్ రెడ్డికి. మరి అన్ పలకాలి గదా! శిష్యుడు గదా! తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. పలు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గోవింద నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయంట. ఇంకా శ్రీవారి కొండకు తరలివచ్చిన భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారం అంటే చాలామందికి అంటే తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే వైకుంఠ ద్వారం అనేది ఫస్ట్ గడప వరకు వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు. వైకుంఠ ద్వారం నుండి ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళ భక్తులు జనరల్గా అయితే మనకు 4 గడప విఐపి బ్రేక్ దర్శనం ఉంటే 3 గడప వరకు మనం వెళ్ళొచ్చు. లేదంటే 4, 5, 6 ఇట్లా ఒక్కొక్క గడప వెనక్కి తీసుకొస్తూ ఉంటారనమాట. సో వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకు మరి లక్షలలో భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి ఈ లక్కీ డిప్లో కావచ్చు, లేకుంటే ఇంకా టికెట్స్ బుక్ చేసుకొని కావచ్చు. ఎందుకు వెళ్తున్నారంటే ఇదే అన్నమాట దానికి. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రముఖులు తాకిడి ఎక్కువ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సినీ ప్రముఖులు ఉత్తర ద్వారం గుండా ఆ గోవిందుడిని దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. అనేక మంది రాజకీయ సినీ ప్రముఖులు తెల్లవారుజామునే ఉత్తర ద్వారం గుండా శ్రీనివాసుకి దర్శనం చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కృష్ణంరాజు, మంత్రులు నిమ్మల రామనాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యవుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్ ఇక వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు. ఇంకా తెలంగాణ నుండి కూడా కొంతమంది పోయిర్రు. తెలంగాణలో భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, చిలుకూరు బాలాజీ ఇట్లా కొన్ని టెంపుల్స్ అయితే భక్తులతోటి నిజంగా కిక్కిరిసిపోయినాయి. కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడికి టెంపుల్స్ అల్లకి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి నిన్న. ముక్కోటి ఏకాదశి నాడు దేవుణ్ణి ఎందుకు దర్శనం చేసుకున్నారంటే ముల్లోకంలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ రోజు వైకుంఠ ద్వారం నుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సో మీరు ఏదైతే ఏడాది పొడుగునా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉంటారో ఆ రోజు చేయనటువంటి వాళ్ళు ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటే ఏదైతే ఆ ఏకాదశులు అన్నీ కూడా మీరు మిస్ అయ్యారో ఆ పుణ్యం అంతా కూడా నిన్న మీకు వస్తుందని చెప్పి కూడా ఒక భక్తుల బాగా నమ్మకం అన్నమాట, విశ్వాసం వాళ్ళకి. ఇక ఈ వేడుకల్లో తూడి మేఘారెడ్డి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారట అక్కడ. ఇంకా వరంగల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారంట. ముఖ్యంగా వరంగల్ బటల్ బజార్ 100 ఫీట్ల రోడ్లోని వెంకటేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా అయింది. ఇంకా ధర్మసాగర్ మండలం చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి, నరసింహలపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు సహా ఇంకా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారంట. కుటుంబ సమేతంగా తిరుమలకు రేవంత్ రెడ్డి పోయి నిన్న ఒకసారి దాని గురించి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు రేవంత్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భార్య, బిడ్డ, అల్లుడు, మనోడితో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి పూజారులు శ్రీనివాసుడి తీర్థ ప్రసాదాలు అందజేశారంట.